అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిని నష్టపరుస్తున్న సుడిదోమ, కాండం తొలుచు పురుగు నివారణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నేల నీటి సంరక్షణ చర్యలు, సుగంధ తైలాన్నిచ్చే ముఖ్యమైన పంటలు సాగు వివరాలు. దాల్వా వరిని ప్రస్తుతం చీడపీడలు చుట్టుముడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో దాల్వా వరి ప్రస్తుతం పొట్ట దశ నుంచి గింజ నిండుకునే దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ పైరులో సుడిదోమ కనిపిస్తుంది. దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు కూడా ఆశించి ఉంది. వీటిని అరికట్టాలంటే సమగ్ర నివారణ చర్యలు తప్పనిసరి అంటూ సూచనలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ దాల్వా వరిలో ప్రజెంట్ మనకి పూత దశ నుంచి అలాగే గింజ గట్టిపడే దశలో వివిధ దశల్లో కూడా ఉన్నాయి. ఈ దాల్వా పంట మీద సుడిదోమ అనేది కూడా ఆశించి పంటకి నష్టం కలుగజేస్తూ ఉంది. అయితే ఈ సుడిదోమ కనుక చూసినట్లయితే మనకి గోధుమ రంగు దోమ ఉంటుంది, అలాగే వీపు మీద తెల్ల మచ్చ ఉన్న దోమ కూడా ఉంటాయి. రెండు రకాల దోమలకు కూడా మనకి మొక్కల మొదల నుంచి కూడా రసాన్ని పీల్చడం వల్ల కూడా ఆ వరి అంతా కూడా ఎండిపోవడము, సుళ్ళుగా ఎండిపోవడం జరుగుతుంది. అలాగే ఆఖరి దశలో వరి కనుక ఈనింత దశలో కనుక ఆశించినట్లయితే ఎక్కువ కూడా గింజలు తాళైపోవడము, తర్వాత దాని ద్వారా కూడా దిగుబడి తగ్గడం కూడా జరుగుతుంది. అయితే ఈ సుడిదోమ రాకుండా ముందు నుంచి కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం దోమ తట్టుకున్న రకాలు మారిటైర్ నుంచి విడుదలైన అన్ని రకాలు కూడా ఈ దాళవల వేసే 1121 కానీ ఇలాంటి రకాలన్నీ కూడా మన సుడిదోమను చాలా వరకు తట్టుకుంటాయి కొంతవరకు. అయితే మనము ముందు నుంచి కూడా దారులు తీసుకోవడము, ఒకవేళ సుడిదోమ ఎక్కువగా ఆశించినట్లయితే ఒక వారం రోజుల పాటు పొలాన్ని కనుక ఆరగట్టినట్లయితే చాలా వరకు అప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిల్లపురులు కూడా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది నీటి యాజమాన్యం చాలా ముఖ్యం కాబట్టి పొలాన్ని అడపాదడప ఆరబెడుతూ ఉండాలి. ఆరబెట్టడం వల్ల కూడా కొంత సుడిదోమ తగ్గుతుంది. అయితే రైతు సోదరులందరూ కూడా అసలు ఎలాంటి సుడిదోమ లేకుండా కూడా ముందుగానే మనకి మందులు పిచికారీ చేస్తున్నారు. రకరకాల మందులు కొట్టి అనవసరంగా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. అలా కాకుండా దుబ్బుకి ఒక 10 నుంచి 15 పురుగులు కానీ అలాగే మనకి పిల్ల పురుగులు కానీ పెద్ద పురుగులు కానీ ఉన్నట్లయితే అలాంటి దశ నుంచి మనము పురుగు మందులు పిచికారీ చేయడం మంచిది. మనం ఎసిఫేట్ లాంటి మందులు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. మోనోక్రోటోఫాస్ వాడినట్టయితే 2.2 ml వాడచ్చు. అయితే కొత్తగా వచ్చే మందులు కూడా ఉన్నాయి. మనకి ట్రైఫ్లో మిజోపైరం అనే మందులు 94 ml కూడా ఎకరానికి చొప్పున కూడా వాడి పిచికారీ చేయవచ్చు. అయితే ఈ సుడిదోమ వచ్చినప్పుడు సాధారణంగా పాము పొడ తెగులు కూడా అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తెగుళ్ళ మందులు హెక్సాకొనజోల్ కానీ అలాగే ప్రొపికొనజోల్ లాంటి మందులు కూడా ఈ దోమని కంట్రోల్ చేసే మందులతో కూడా కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ దాల్వా సీజన్లో వరిలో కాండం తొలిచే పురుగు అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. అయితే రైతాంగం రకరకాల పురుగు మందులు గుళికలు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా మనం సరైన అందులో నివారణ చేయలేకపోతున్నామని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు అనేది ఇప్పుడు ప్రస్తుతము పొట్ట దశలో ఉంది కాబట్టి అలాగే మనకి తెల్లకెంకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కొంత లేటుగా వేసిన ఆలస్యంగా కూడా వేసిన వరి పొలాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి దశలో
అంకురం ఏర్పడిన 10 రోజుల లోపే ఎలాంటి గుళికలన్నా కానీ వేసుకోవాలి. ఈ కార్బోఫిరాన్ గుళికలు అయితే మనం సుమారు ఒక 10 నుంచి 12 కేజీల వరకు వేసుకోవచ్చు. అలాగే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కూడా ఒక 8 కేజీల వరకు వేసుకోవచ్చు. అలాంటివి కూడా గుళికలు కూడా వేసి నివారించవచ్చు. అంతేకాకుండా గుళికలతో పాటు మనము ఒక ఇసుకని కూడా కొంత 20 కేజీలు 25 కేజీలు ఇసుకని కూడా కలిపి జల్లితే కూడా సమానంగా ఈ గుళికలు కూడా జల్లడానికి కూడా అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా ఈ గుళికలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నీటిని జాగ్రత్తగా మొత్తం బయటకి తీసివేసిన తర్వాత సుమారు 1 సెంటీమీటరు నీటిలో కనుక ఉన్నట్లయితే అలాంటిది పదును మీద ఉన్నప్పుడైతేనే మనం గుళికలు వేసినప్పుడు పనిచేస్తాయి. మనము లింగాకర్షణ బుట్టలో కూడా ఎకరానికి 3 పెట్టుకొని కూడా ఈ పురుగుల ఉద్ధృతిని ఎప్పటికప్పుడు గమనించకుండా ఉండొచ్చు. అయితే ఎక్కడైతే నీటి యాజమాన్యం చేయలేమో, అంటే నీళ్లు ఎక్కువగా నిలబడతాయో, లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో గుళికలు వేయకుండా పైనుంచి పిచికారీ చేసుకుంటేనే మనం ఈ కాండం వచ్చే పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఆ క్లోరాంట్ నిలిప్రోల్ అనే మందుని కూడా 0.3 నుంచి 0.4 ml వరకు లీటర్ నీటికి కలుపుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ కనుక అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ వీడు కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కూడా 50 SP పౌడర్ కూడా ఉంటుంది. అది కూడా 2 గ్రామ్స్ పర్ లీటర్ నీటికి కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా మందులను కూడా పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అయితే ఈ వరిలో ఎప్పటికప్పుడే వచ్చే ఈ కాండం తొలిచే పురుగు కానీ అలాగే సుడిదోమను కానీ సకాలంలో గుర్తించి వాటికి సకాలంలో సస్యరక్షణ ఆర్థిక నష్టపరిమితి స్థాయిని గుర్తించి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ వరిలో మనం ఆశించిన దిగుబడుల్ని పొందవచ్చు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని సేద్యమంతా వర్షాధారంగానే సాగుతుంది. ఒకేసారి వర్షాలు అధికంగా పడటం లేదా ఎక్కువ రోజులు కురవకుండా ఉండిపోవడం, వర్షానికి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం వంటివి పంటలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నేలలు ఎత్తుపల్లాలుగా ఉండి నీటిని తక్కువగా నిలుపుకుంటాయి. అంతేకాక వర్షపు నీటి ఉధృతి, వేగంగా వీచే గాలుల ప్రభావంతో నేల కోతకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేల కోతను అరికట్టి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సేద్యం సాఫీగా సాగుతుంది. రైతు స్థాయిలో వాలుకడ్డంగా గట్ల నిర్మాణం, నీటి కుంటల ఏర్పాటు ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవచ్చు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో నేలల పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాలో మనకి ఉన్నత పర్వత శ్రేణి మండలం, అలాగే గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ప్రత్యేకించి ఎత్తుపల్లాలు కలిగినటువంటి నేలలు ఎక్కువగా ఉండడం, అటవీ ప్రాంతం, అలాగే ఈ కొండ ప్రాంతాల్లో మెట్టు వ్యవసాయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే కొండ వాలుల్లో పంటలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగుడు దిగుడుగా ఉంటూ వాలు ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ మరి ఎక్కువగా మట్టి కోతకు గురి కాపాడడం, అదేవిధంగా వర్షం కనుక పడిందంటే అక్కడ వాలు ఎక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు కూడా ఇంకకుండా దిగువ ప్రాంతాలకు చాలా వేగంగా ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ నీరు వేగంగా ప్రవహించేటప్పుడు అక్కడ నేల కోతకు గురి కాబడుతుంది. ఆ విధంగా చాలా సారవంతమైనటువంటి మట్టిని కూడా ఆ ప్రాంతాల్లో కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ పంటలు వేసినా కానీ మనకు దిగుబడులు చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో మరి పంటలు వేసేటప్పుడు పంటల్లో దిగుబడి పెంచాలన్నా నేల, నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరిగా రైతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే రైతులు పంట పొలాలకి దుక్కులు వేసి విత్తనాలు వేయడానికి దున్నుతారు, అది వాలుకి అడ్డంగా దున్నాలి. ఇలా వాలుకి అడ్డంగా దున్నేటప్పుడు ఏమవుతుందంటే ఆ రిడ్జెస్, ఫర్రోస్ అంటాం, ఆ కాలువలన్నీ కూడా వాలుకి అడ్డంగా వస్తాయి. అలాంటప్పుడు వర్షం పడేటప్పుడు పైనుంచి వచ్చినటువంటి నీరు ప్రతి వాలుని దాటుకుని వచ్చేటప్పుడు దాని వేగం చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా భూమిలో నీరు ఇంకటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఇంకిన నీరు అక్కడ వేసిన పంటలకి తేమ బాగా అందేటట్టు చేసి దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి చర్య. అదేవిధంగా వాలు కలిగినట్టు భూముల్లో ఈ వర్షపు నీటి వేగాన్ని తగ్గించడానికి, అదేవిధంగా మట్టి కోతను తగ్గించడానికి కాంటూర్ గట్లు అంటాం.
కాంటూర్ అంటే ఏంటంటే ఒకే ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపేటువంటి ఒక లైన్నే మనం కాంటూర్ లైన్ అంటాం. అంటే ఒక ఎత్తు ఒకే రకమైన ఎత్తు కలిగి ఉంటుంది. ఆ ప్రాంతాలను అన్నింటినీ కలుపుకుంటూ మళ్ళీ వాలుకి అడ్డంగానే చిరుగట్లు నిర్మాణం 30 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే విధంగా మనకు వాలుకి అడ్డంగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు మట్టితో కనుక మీరు ఈ గట్లు కనుక నిర్మించుకుంటే దీనివల్ల కూడా మనకు వర్షం నీరు పడేటప్పుడు గట్టు దాటి గట్టుకు వచ్చేటప్పుడు వర్షపు నీరు తాలూకా ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా మట్టికి కూడా అంత కోతకు గురి కాకుండా ఉంటుంది. తద్వారా సారవంతమైన మట్టిని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ చిరుగట్ల నిర్మాణం వల్ల వర్షపు నీరు కూడా భూమిలో బాగా ఇంకే విధంగా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది కూడా వాళ్ళ స్థాయిలోనే వాలుకి అడ్డంగా ఈ కాంటూర్ గట్లు చిరుగట్లు నిర్మాణం కూడా చేపట్టుకోవచ్చు. ఈ పోడు వ్యవసాయంలో కానీ లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా వాలు ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అలాంటి దగ్గర ఏంటంటే మనం ఈ పెద్ద రాతి గట్లు వాలుకి అడ్డంగా పెద్ద గట్లు నిర్మించుకోవాలి. ఎందుకంటే వాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నీటి ప్రవాహం మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న గట్లు కనుక వేశారంటే కొట్టుకుపోతాయి. కాబట్టి ఈ కాంటూర్ పెద్ద గట్లు రాతి గట్ల నిర్మాణం అనేది చేపట్టుకోవాలి. ఇది రైతు స్థాయిలో అవనప్పుడు కొన్నిసార్లు మనకి వాటర్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్స్ కానీ లేదన్నా ఐటీడీఎస్ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అయినటువంటి వ్యవసాయ శాఖ కానీ లేదా ఐటీడీఏ కానీ లేదా వాటర్ షెడ్ పథకాలు ఉంటే వాళ్ళని రైతు సోదరులు వాళ్ళకి కలిసి ఎక్కడెక్కడైతే ఇలాంటి పెద్ద గట్లు అవసరం ఉంటుందో అది నిర్మాణం చేపట్టుకుంటే అక్కడ కూడా మనం నేల నీటి సంరక్షణ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే కాంటూర్ కందకాలు అంటాం. అంటే వాలుకి అడ్డంగా మనం ఒక అడుగు వెడల్పు అడుగు నుంచి 2 అడుగులు లోతు వచ్చే విధంగా మనం కందకాలు అంటే ఈ గుంతలు తవ్వుకుంటాము. ఆ మట్టిని ఏం చేస్తామంటే వాళ్ళకి కింద వైపు కనుక వేస్తే పైనుంచి వచ్చిన నీరంతా కూడా ఈ కందకాల్లోకి ఇంకుతుంది. ఒకవేళ నీరు ఎక్కువైతే కనుక కందకం దిగువ భాగంలో ఉన్నటువంటి గట్టు ఉంటుంది కాబట్టి ఆ గట్టు నీటి ప్రవాహానికి అడ్డుపడుతుంది. ఈ విధంగా పైనుంచి కొట్టుకొచ్చిన మట్టి నీరు కూడా ఈ కందకాల్లో నింపడం వల్ల అక్కడ తేమ శాతం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షపు నీటి తాలూకు ఉధృతి తగ్గి అక్కడ నేల నీరు రెండు కూడా సంరక్షించబడతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కాంటూర్ని దృష్టిలో పెట్టుకొని బెంచ్ టెర్రస్లు అంటాం. అంటే వాలుని చూసుకొని మొత్తం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక 5 మీటర్లు లేదా 2.5 నుంచి 5 మీటర్ల ప్రాంతాన్ని ఒక సమతల భూమిగా తయారు చేసి కింద వైపు గట్టు వేసి గట్టు లోపల ఒక డ్రైనేజ్ ఛానల్ అంటే మురుగునీరు పోవడానికి వీలుగా ఒక డ్రైనేజ్ ఛానల్ నిర్మించుకుంటాం. దీన్నే మనం బెంచ్ టెర్రసింగ్ అంటాం. ఇలా తయారు చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎక్కువ వాలు కలిగిన దగ్గర ఈ బెంచ్ టెర్రస్లు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి నీటి తేమని ఉపయోగించుకొని చిరుధాన్య పంటలు కానీ రాగులు కానీ ఇలాంటి తక్కువ నీటితో పెరిగేటువంటి పంటలు వేసుకోవడం అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే జీవగట్లు నిర్మాణం. ఈ వాలుకి అడ్డంగా మనం ఎక్కడైతే చిరుగట్లు నిర్మించుకుంటామో ఆ గట్టుకు లోపల వైపు వాలుకి పై వైపు మనకి ఈ జీవగట్లు అంటే ఏవైనా గడ్డి జాతి మొక్కలను కనుక వేసుకుంటే అవి కూడా ఈ వర్షపు నీటిని ఆపి మనకి చాలా వరకు నేల నీటి సంరక్షణకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇందులో ఇంకొకటి ఏంటంటే రైతుకున్నటువంటి భూమి నుంచి వచ్చిన నీరంతా కూడా ఒక దగ్గరికి చేరే ప్రాంతాలను గుర్తించుకొని ఈ నీటి కుంటలు నిర్మాణం చేసుకుంటే వర్షపు నీరు పడినప్పుడు ఆ నీరంతా కూడా ఈ కుంటల్లో చేరుతుంది. ఆ నీటిని కూడా మనం అక్కడ వేసినటువంటి పంటలకి జీవతడులు ఇచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూముల తాలూకు పరిస్థితులను బట్టి వాళ్ళను బట్టి రకరకాలుగా ఈ నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే ఒకవైపు సారవంతమైనటువంటి మట్టిని కాపాడుకోవడం పడినటువంటి వర్షము నీరు భూమిలోని ఇంకే విధంగా పెట్టుకుంటే ఆ తేమ వల్ల అక్కడ వేసినటువంటి పంటల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొబ్బరిలో మేలైన రకాల గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి అంకయ్య నాయుడు. కొబ్బరిలో పొడుగు రకాలు పొట్టి రకాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. పొడుగు రకాల్లో చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్టాల్, తర్వాత డబుల్ సెంచురీ, కల్ప ప్రతిభ, కీరా బస్తర్ అనే పొడుగు రకాలు సుమారు 100 నుంచి 110 కాయల వరకు మనకి దిగుబడి ఇచ్చే విధంగా ఈ పొడుగు రకాలు ఉన్నాయి. ఈ పొడుగు రకాలు మనకి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత పొత్తు స్టార్ట్ అయ్యి అంటే మినిమం 7 సంవత్సరాలకి మనకి కాపుకొచ్చేకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పొట్టి రకాలు చూసుకున్నట్లయితే గంగబొండం అనే రకం మనము 2017లో
మన భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. ఈ గంగబొండం రకం వచ్చేసి మనకి 3 సంవత్సరాలకే పొత్తు కనిపించి 4 నుంచి 4.5 సంవత్సరంలో మనకి దిగుబడి మొదలవుతుంది. ఈ గంగబొండం రకము నీటికాయకి ఎక్కువగా వెళ్తున్న రకం. గంగబొండం అనే రకము మనకి ఒక కాయలో సుమారు 400 నుంచి 500 ml ఒక కాయకి మనం ఉండడం గమనించవచ్చు. ఒక చెట్టుకి 60 నుంచి 70 కాయలు వస్తుంది సుమారు ఒక సంవత్సరానికి. ఈ పొడుగు రకాలు, పొట్టి రకాల నుంచి సంకరణ చేసిన రకాలు చూసుకున్నట్లయితే గోదావరి గంగ, వశిష్ఠ గంగ, వైనతేయ గంగ, అభయ గంగ అని 4 రకాలు ఈ సంకరణ రకాలను మనం విడుదల చేయడం జరిగింది. ఒక చెట్టుకి వచ్చేసి మనకి హైబ్రిడ్స్ 140 నుంచి 150 కాయలు ఒక సంవత్సరానికి దిగుబడి మనం గమనించవచ్చు. ఈ హైబ్రిడ్స్ మనకి ఒక చెట్టుకి సుమారు 200 నుంచి 250 పిందెలు మనం గమనించి మనం 140 నుంచి 150 కాయలు ప్రతి ఏటా మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. రైతులు వాణిజ్యపరంగా సాగు చేయదగ్గ పంటల్లో ఒకటి సుగంధ తైల మొక్కలు. సుగంధ తైల మొక్కలు ఔషధ పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలను అందిస్తాయి. అంతేకాక అత్తరుల తయారీ, పరిమళాల సబ్బులు, సౌందర్య సాధనాల తయారీ కర్మాగారాల్లో ఈ మొక్కల నుంచి తీసిన తైలాన్ని విరివిగా వాడుతున్నారు. లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా వంటి గడ్డి జాతి సుగంధ మొక్కలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇవే కాక తులసి, వట్టివేరు, పుదీనా, దవనం, జిరేనియం వంటి మొక్కలను కూడా సాగు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో మైదాన ప్రదేశాల్లోనే కాకుండా ఎత్తైన ప్రదేశాల్లోనూ సాగు చేయడానికి ఈ పంటలు అనుకూలంగా ఉంటాయి. అయితే సుగంధ తైల మొక్కల్ని సాగు చేయాలంటే రైతులు తైలం తీసే డిస్టిలేషన్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఉండాలి. సుగంధ తైలానికి ఉన్న మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంచుకొని రైతులు వీటి సాగుకు ముందుకెళ్లాలంటూ ముఖ్యమైన సుగంధ పంటల సాగు వివరాలను తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జె చీనా నాయక్. ఈ సుగంధ తైల పంటల్లో అతి ముఖ్యంగా వాడే పంటల్లో మనము 3 పంటలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి లెమన్ గ్రాసు, పామరోజా, తర్వాత సిట్రోనెల్లా. దాని తర్వాత మనము జిరానియం పంట కూడా మనకి అతి ముఖ్య సుగంధ తైల పంట. అయితే లెమన్ గ్రాస్ పంట కానీ, సిట్రోనెల్లా కానీ, తర్వాత పామరోజా పంటల్లో సాగు చేసే విధానం ఒకటే ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క ఆయిల్ డిస్టిలేషన్ విధానం ఒకటే ఉన్నప్పటికీ వీటి యొక్క మార్కెట్ అంటే ధరలలో మనకు ఎక్కువ వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లెమన్ గ్రాస్ పంట కానీ, తర్వాత సిట్రోనెల్లా పంటను కానీ అన్ని రకాల నేలల్లో మనము సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంట మనకి ఎకరానికి వచ్చేసి దరిదాపుగా 12,000 నుంచి 14,000 పిలకలు మనకి ఒక ఎకరంలో నాటుకోవటానికి అవసరం ఉంటుంది. అయితే ఈ పంట కాల వ్యవధి కనుక చూసుకున్నట్లయితే ఇది బహువార్షిక పంట. దరిదాపుగా ఒకసారి కనుక నాటుకున్నట్లయితే 7 సంవత్సరాల వరకు కూడా దీన్ని మనము తైలం తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పంట మొదటి సంవత్సరం నాటుకునేటప్పుడు బోదెల పైన మనం ఈ పిలకలని ఒక్కొక్కటిగా నాటుకొని 70 నుంచి 90 సెంటీమీటర్ల వెడల్పు స్పేసింగ్లో కనుక నాటుకున్నట్లయితే ఈ 12,000 నుంచి 14,000 మొక్కలు పడతాయి. అయితే నీటి వసతి మాత్రము తప్పనిసరిగా ఉండవలసి అవసరం ఉంటుంది. నీటి వసతి లేని నేలల్లో కనుక మనము ఈ తైలము తీసే లెమన్ గ్రాస్ కానీ, సిట్రోనెల్లా పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశము ఉండదు. అయితే మనము మొదటి సంవత్సరము నాటుకున్న తర్వాత 6 నెలల తర్వాత మనకి ఫస్ట్ కోత వస్తుంది. ఫస్ట్ కోతకి మనకు దాదాపుగా ఒక ఎకరానికి వచ్చేసి 2.5 టన్నుల గడ్డి వస్తుంది. దీని నుంచి మనకి లెమన్ గ్రాస్ కానీ, సిట్రోనెల్లాలో కానీ 0.01% మనకి ఆయిల్ వస్తుంది. అంటే 1 టన్ను నుంచి దాదాపుగా 10 లీటర్ల ఆయిల్ రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. సిట్రోనెల్లా వచ్చేసి మనకి ఇప్పుడున్న పరిస్థితిలో 2,500 పర్ లీటర్. కోత యొక్క వ్యయము, తర్వాత ఎకరాలకి మనము డిస్టిలేషన్ యొక్క ఖర్చు కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద మనకి ప్రతి సంవత్సరం ఎకరానికి వచ్చేసి 75 నుంచి ₹1,00,000 ఖర్చు రావటము, ₹2,00,000 ఒక ఎకరానికి వచ్చేసి నికర ఆదాయము వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకు ఈ చీడపీడల యొక్క బెడద అనేది తక్కువగా ఉంటుంది. మనము ప్రతి కోతకి ఒక
ఎకరానికి 50 కేజీల యూరియా, అదేవిధంగా నీటి తడి కనుక ఇచ్చుకున్నట్లయితే 2 నీటి తడిలో మనకి ప్రతి 3వ నెలకి ఒక కోత వచ్చేస్తుంది. లెమన్ గ్రాసు 1500 రూపాయల వరకే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మనకి ఇక్కడ లెమన్ గ్రాస్కి వచ్చిన లాభం ఏంటంటే మనం ఎటువంటి వాతావరణంలో నుంచైనా ఎటువంటి నేలలో అయినా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సిట్రోనెల్ల పంట మొత్తానికి అలా కుదరదు. ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం కనుక ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనము సిట్రోనెల్ల పంటని సాగు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 36 డిగ్రీలు దాటిన తర్వాత ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లెమన్ గ్రాస్ పంట అయితే మనము అన్ని ప్రాంతాల్లో మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పామరోజా కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క సాగు మనము పిలకల ద్వారా కాదు, దీన్ని మనం విత్తనాల ద్వారా సాగు చేసుకోవటం జరుగుతుంది. ఈ విత్తనాల ద్వారా సాగు చేసుకున్నప్పటికీ కూడా ఇది కూడా మనకి 6 నెలల్లో మొదటి కోత అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఆయిల్ కంటెంట్ అనేది 0.08% ఉంటుంది. అంటే ఒక టన్ను యొక్క గ్రాస్ కనుక మనము తీసుకునే డిస్టిలేషన్ చేసినట్లయితే మనకి 8 లీటర్ల ఆయిల్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మొదటి సంవత్సరంలో మనకి ఆదాయము దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మళ్ళీ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి కోత దిగుబడి వస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరంలో మనము 3 సార్లు మనము కోత తీసుకోవడం జరుగుతుంది. మొదటి సంవత్సరం వచ్చేసి మనకి దరిదాపుగా 8 టన్నుల యొక్క ఆకులు దిగుబడి రావటము. అదే 8 టన్నులు అంటే దరిదాపుగా మనకి 80 లీటర్ల ఆయిల్ వస్తుంది అనమాట మొదటి సంవత్సరం. అదే రెండో సంవత్సరం నుంచి కనుక చూసుకున్నట్లయితే ప్రతి కోతకి మనకి 4 నుంచి 4.5 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది రెండో సంవత్సరం నుంచి 4 సార్లు కోత వస్తుంది. కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి మనకి 150 నుంచి 160 లీటర్ల ఆయిల్ రావటం అనేది జరుగుతుంది. ఇది కూడా 1500 నుంచి 1800 వరకు మనకి రేటు ఉంటుంది. కాబట్టి ఈ పంట కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణానికి అనుకూలం కాబట్టి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిరానియం ఆయిల్ అనేది ముఖ్యంగా చాలా కాస్ట్లీ పంట ఆయిల్ ఇది. దీన్ని మనం అన్ని రకాల సౌందర్యాలు, తర్వాత సోప్స్, మనకు సెంటులు, స్ప్రేలలో, తర్వాత మనకి టాయిలెట్స్ క్లీనింగ్ వాటిలో అన్నింటిలో ఉపయోగిస్తారు. ఈ దరిదాపుగా మార్కెట్లో రైతు దగ్గర నుంచే 15 నుంచి 18 వేల రూపాయలు ఒక లీటర్కి కొనుక్కోవటం కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే దీన్ని సాగు చేసుకునే విధానం కనుక చూసుకున్నట్లయితే ఇది మనము కటింగ్స్ ద్వారా దీన్ని సాగు చేసుకుంటాము ఈ జిరానియం పంటని. ఇది కేవలము మనకి చివరి ఆగస్టు మాసంలో మనం నాటుకున్నట్లయితే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకే మనం దీన్ని సాగు చేసుకోగలము. వర్షాకాలంలో దీన్ని సాగు చేసుకోవటం కొద్దిగా కష్టమైన పని కాబట్టి నీరు ఎక్కువగా కనుక అనేటైతే మొక్కలు కొల్లిపోయి మనకు చనిపోవటం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. ఒక ఎకరానికి వచ్చేసి దగ్గరగా 15,000 మొక్కల్ని మనము నాటుకోవచ్చు. దీని యొక్క ఆయిల్ తీసే విధానము కొంతవరకు ఆకులనే తీసుకున్నట్లయితే మనము 0.5% మనకి ఆయిల్ రావటం జరుగుతుంది. అంటే ఒక టన్ను ఆకులు కనుక మనం వేసినట్టయితే 5 లీటర్ల ఆయిల్ రావటము. 1 లీటర్ కనుక చూసుకున్నట్టయితే మనము ఉద్యాన పరిశోధన స్థానంతో టచ్లో ఉన్న రైతులు దరిదాపుగా వేరు కంపెనీ వాళ్ళు 12,000 రూపాయలతో 1 లీటర్కి తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి దగ్గరగా రైతులకి 100 లీటర్ల ఆయిల్ రావటం అనేది జరుగుతుంది. సంవత్సరం మొత్తం మీద 45 రోజులకి ఒకసారి మనకి ఆకు కటింగ్ వస్తుంది. దీంట్లో జిరానియం పంటని సాగు చూసుకునేది ఇది పెరినియల్ పంట కాదు, బవార్షిక్ కాదు, యాన్యువల్ పంటగానే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే మనకి ఈ మొక్క కొనుగోలు చేసుకోవటము, తర్వాత మరి ప్రతి సంవత్సరం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో ఈ గ్రాస్ అయిపోయి మే లాస్ట్కి వచ్చిన తర్వాత మనము కటింగ్లు తీసుకొని కనుక వేరే చోట్ల పెట్టుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్లో ఈ పంటని మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ తైలాలను తీసే విధానము, ఈ డిస్టిలేషన్ యూనిట్ ఎంత ఖర్చు అవుతుంది, మరి ఏ విధంగా వీటిని వాడుకోవాలని కనుక చూసుకున్నట్లయితే తక్కువ మోతాదులో సాగు చేస్తున్న రైతులకి చిన్న డిస్టిలేషన్ యూనిట్లు కూడా 2-2.5 లక్షల్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి ఒక దఫాకి వచ్చేసి 500 కేజీల గ్రాస్ని డిస్టిలేషన్ చేసే కెపాసిటీ ఉన్నవి. పెద్ద రైతులు కనుక ఉన్నట్టయితే 20 ఎకరాలు 30 ఎకరాలు కనుక ఉన్నట్లయితే 500 కేజీల కెపాసిటీ గల 1 టన్ కెపాసిటీ డిస్టిలేషన్ యూనిట్లు మనకి 8 నుంచి 10 లక్షల ఖర్చులో లభిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల తైలాలు తీసే కనుక గ్రాసులు, గడ్డి మొక్కలు కనుక పెంచుకొని సుగంధ తైలాల ఒక పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం గల పంటలు కానీ రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.